ఎవరండి వాషంతి గారు? మీకేమవుతారు? నమస్తే, మీకేమవుతారు? వాషంతి వదినా. నేనేం చెప్తా ఉన్నానంటే మీ వాట్సాప్ క్యూఆర్ కోడ్ ఉంది కదా, అది ఒక జిరాక్స్ చేసి ఒక 2 తగిలియండి అక్కడక్కడ. అది కొట్టి ఫోన్పే కొడతారు. మీ ఫోన్ నుంచి కూడా కొడతారు, కానీ అది ఉంటే వాళ్ళు ఈజీ కొట్టేస్తారు కదా ఎప్పుడైనా, చిల్లర ప్రాబ్లం లేకుండా. ఈ డబ్బా పెట్టి వేస్తారా? ఆన్ చేయి సార్. ఎన్ని కార్డ్స్ ఉన్నాయండి మీకు? 543. ఎన్ని, ఎంత అలాట్మెంట్? మాకు వచ్చేసి 8123 8,000 ఉంటుంది సార్. 52 సార్, 52 సార్, 5355 ఇది సార్. అవి కూడా కలిపేనా? రాగులు ఎక్కువ ఉన్నాయి, అయిపోలేదా? తీసుకుంటున్నారా? 3 కేజీలు తీసుకోవట్లేదా? రాగులు వాళ్ళు తీసుకోవడం అనేది వాళ్ళ ఇష్టం, మనం ఫోర్స్ చేసేదాన్ని. ఐసీడీసీ వాళ్ళే వచ్చి తీసుకెళ్తారా? ఈ వృద్ధులు ఎంతమంది ఉన్నారు మీకు? మాకు మొత్తం 90 మంది ఉన్నారు సార్. ఓయమ్మా, 90 మంది డోర్ డెలివరీ ఇస్తా ఉన్నారా? 70% ఇస్తాను సార్. మిగతా వాళ్ళే వస్తారా? కొంతమంది తీసుకోరు సార్, వాళ్ళు కనిపించట్లేదు నాకు. కొంచెం డెత్ కేసెస్ కూడా ఐడెంటిఫై చేయలేకున్నారా? మీకు ఎమ్మెల్యేస్ పాయింట్ నుంచి వే చేసి ఇస్తున్నారా? అన్ని ఇస్తారు సార్. అన్ని వే చేసేనా? టేర్ వెయిట్ ఇస్తున్నారా? మీరు బయోమెట్రిక్ పెట్టి వాళ్ళేం డైరెక్ట్ తెచ్చి దించడం లేదు కదా? వాళ్ళు డైరెక్ట్గా లారీతో తెచ్చి దించడం లేదు కదా? ఖచ్చితంగా ఇబ్బంది ఏం లేదా వాళ్ళ కాడ నుంచి వెయిట్ చేసి ఇవ్వడం కానీ అవన్నీ? ఎందుకంటే ఇవి 150 కేజీలు అనేది మ్యాండేటరీ కాదు, అది 46 ఉండొచ్చు, 55 ఉండొచ్చు, మనకు అనవసరం. వే చేసి మీకు ఎన్ని రావాలో అన్ని కరెక్ట్గా మీరు తెచ్చుకోవాల్సిన బాధ్యత మీది. అది వాళ్ళకు పబ్లిక్ ఇవ్వాల్సిన బాధ్యత మీది. అది జాగ్రత్తగా చూసుకో. సరిపోయింది అంతా ఓకేనా? ఓకే, వెరీ గుడ్. ఏం పేరు నీ పేరు? సుబ్బారెడ్డి. రైట్, బాగుంది. రైట్. ఈ రాగులు తీసుకుంటా అన్నారన్నా ఇట? తక్కువ? 2 క్వింటాలు కూడా అయిపోలేదా? జొన్నలు? జొన్నలు బాగా తీసుకుంటా అన్నారా? ఎక్కువైనా. ఎన్ని కార్డులు ఉన్నా నీకు? ఈ ఊరు అంతటికి ఒకటే మొత్తానికి? ఒకటే షాప్. ఇప్పుడు ఉండాల్సినటివే 33 క్వింటాలు. 33? సరిపోయింది, సరిపోయింది. షుగర్కి ఏం చేస్తా ఉన్నారన్నా? అన్నా ఎంత? 20 రూపాయలా? 17 రూపాయలు. అదేనా? చిల్లర ఇస్తా ఉన్నారా? సర్లే, ఏ ఒకటి వాళ్ళు మళ్ళీ బాధపడకుండా వాళ్ళని చిల్లర తెచ్చుకోండి నేను చెప్తా ఉండండి. ఏడంత బిజీ అయిపోయినారు జనాలు. నెలలో 17 రూపాయలు తీసి పక్కన పడేలేరు. ఇంకో వచ్చేది మాకు మెసేజ్ పెడతా ఉంటారు, 20 తీసుకున్నారు. జొన్నలు 4 బ్యాగులు ఉంటాయి చూడు, కూడా 7 అయిపోయినాయా? 7 అయిపోయినాయి. ఓకేనా? బాగుంది, బాగా చేయండి జాగ్రత్తగా. వాళ్ళు వచ్చి చూడమని చెప్పి లీగల్ మెట్రాలజీ సీల్ వేయించుకున్నారనా? సంవత్సరానికి ఒకసారి వేపిస్తున్నారా? వెరీ గుడ్. డబ్బా ఏమైనా పెడతారా? ఏం లేదా? చూడమ్మా, తీసారమ్మా. రోగ్ ఎన్ని ఉన్నాయి చెప్పనట? లోపల పక్క ఉందిరా. 12 బస్తాలా? ఈడ చూడు, ఈడ 1.5 ఉంది. 13.5? 13.5. షుగరు, రాగులు, ఐసీడీఎస్ వాళ్ళవి వెళ్ళిపోయా? ఎన్ని బస్తాలు? రైస్ ఒకటి చెప్పు చాలు. ఉన్నాయి, సరిపోయింది. బాగానే తింటారన్నా? ఇక్కడ ఎవరన్నా అమ్మేస్తారా? ఎట్లా కొనుక్కునేది? ఎట్లా వీళ్ళు కొనుక్కుంటారా? ఎవరన్నా వస్తారా కొనుక్కోవడానికి? మీరేమన్నా కొంటారా? ఎవరు రాకుంటే మీరు కొన్నిటే, ఎవరు రాకుంటే మీరు కొట్టాలంటే ఎంత ఇస్తారు? ఇక్కడ మామూలు బయట కొనుక్కుపోయే వాళ్ళు ఒక 20 ఇస్తారా? నీకెందుకు తెలుసు? నేనేం చేయలేదు సార్, ఊరికి అడుగుతా. జోక్గా మాట్లాడుకుందాం, ఇదే జగమెరిగిన సత్యం. నేను ఇక్కడ ఆపే నిలబెట్టి ఇదంతా ఆగేది కాదు. 4,26,00,000 మందికి బియ్యం ఇస్తాను. అందరి ఇళ్ళ కాడ కట్టబెట్టుకుని నిలబడాలి, తేడా అవుతుంది కాదు కదా? ఏం రేటు ఉందని ఇప్పుడు? పూర్వం వాళ్ళు 15 అంట, 10,000 18 అంట. అట్లా మీరు ఈడ ఎంత కొట్టరు? అట్లనా? వాళ్ళు 30-35 రూపాయలు ఎక్స్పోర్ట్స్కి పోతాయి. పాలిష్ చేసి మిల్లులలో సన్న బియ్యం చేసి వాటిని మళ్ళీ మన 60 రూపాయల బియ్యంలో కలుపుతారు.
ఇవన్నీ ఉన్నాయి. ఏం బియ్యం మన మంచి బియ్యమే, ఏంటంటే ఏదో స్టోర్ బియ్యము ఫ్రీ బియ్యము అనే ఒక ఇది తప్ప ఏం మనం రాయి సంగటి చేసుకోవచ్చు, వడియాలు పోసుకోవచ్చు, పిండి వంటలు చేసుకోవచ్చు, చాలా ఉన్నాయి వాడుకుంటే. లేదు వాడటం ఎందుకు అంటే ఎవరికైనా దానం ఇచ్చిన కాసినాయనకి ఇచ్చిన ఆయన పుణ్యం వస్తుంది. అట్టా లేదు, ఏం చేస్తాం చెప్పు, మనం ఏం చేసేది కాదు, మన చేతులు ఏం లేదు. అది మన డీలర్ల వరకు డీలర్ల వృత్తి న్యాయంగా నిర్వర్తించండి అని చెప్తాం మేము. మన షాప్ వరకు జాగ్రత్తగా ఉండమని చెప్తాం మేము. జాగ్రత్త చేయండి నా రైట్.